Welcome to Praveen Ben Vlog. Welcome to my 30-day challenge. Uh, ఎందుకు నేను 30-day ఛాలెంజ్ చేస్తున్నాను? నాకు నేను ఛాలెంజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఐఎమ్ 60+. ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. కాబట్టి సార్ నేను లైఫ్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాను, ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశాను, అన్నిటిని ఓవర్కమ్ అయ్యాను. సో కాబట్టి నన్ను నేను ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ నేను ఐ కెన్ స్ప్రింగ్ బ్యాక్. దట్ ఈస్ మై నేచర్. నథింగ్ విల్ సప్రెస్ మీ. ఐ కమ్ టు ఏ స్టేజ్ వేర్ నథింగ్ విల్ పుట్ మీ డౌన్. నేను ఇంకా ఇతరులని ప్రెజర్ చేస్తానే కానీ నన్ను ఎవరు ప్రెజర్ చేయలేరు. కోర్స్ ఇది గర్వంతో చెప్పే మాట కాదు, ఇది అనుభవాల నుంచి పుట్టిన కాన్ఫిడెన్స్ ఇది. అయితే నేను నన్ను నేను ఛాలెంజ్ చేసుకున్న ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు యంగ్ అడల్ట్స్ ఉన్నారు, అంటే 25 ఏజ్ గ్రూప్ టు 35 ఏజ్ గ్రూప్. వాళ్ళు ఈ ఏజ్లో చాలా చాలా డైనమిక్ ఉండాల్సిన ఏజ్, చాలా చాలా అగ్రెసివ్గా ఉండాల్సిన ఏజ్. ఈ ఏజ్ మోస్ట్ ఎనర్జెటిక్ ఏజ్. ఇప్పుడు ఈ ఏజ్లో ఎనర్జెటిక్ ఉండకపోతే 40స్లో ఉంటారా, 50స్లో ఉంటారా, 60స్లో ఉంటారా? సో కాబట్టి వాళ్ళు ఎందుకు ఇలా లో ఎందుకు ఎందుకు అంత స్పిరిట్ లేకుండా ఎందుకు బతుకుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఎనీవే వాళ్ళకి నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవటం వల్ల వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగితే నేను అనుకున్న పర్పస్ సర్వ్ అవుతున్నట్టు లెక్క. నేను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ ఛాలెంజ్ పెట్టాను. వాళ్ళు ఎవరంటే, ఒక పర్సన్ ఉన్నాడు. ఒక పర్సన్ ఏంటంటే అతనికి 30+ ఇయర్స్. అతను ఇంజనీరింగ్ ఫినిష్ అయ్యి ఒక 4-5 ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ. ఏదో ట్రై చేస్తాడు, అది అవ్వలేదు. ఇంకోటి ఏదో ట్రై చేస్తాడు, అది అవ్వలేదు. ఇప్పటికీ కూడా స్టిల్ జాబ్లెస్. కోర్స్ జాబ్లెస్ అంటే మరి కోర్స్ పేరెంట్స్ నుంచి ప్రెషర్ ఉంటుందా లేదా మీరు చెప్పండి? ఎందుకంటే పేరెంట్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది, సొసైటీ నుంచి ప్రెషర్ ఉంటుంది, సొంత బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది, ఆబ్వియస్ కదా. సో కాబట్టి అలాంటి పర్సన్స్ చాలామంది ఉంటారు, ఒకళ్ళే కాదు, చాలామంది. నాకు తెలిసిన ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాను, బట్ అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క ఈ ఛాలెంజ్ ద్వారా ఇన్స్పిరేషన్ ఇచ్చి వాళ్ళు అనుకున్న గమ్యం చేరే వరకు నేను వాళ్ళ వెంట ఉంటాను. వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇస్తాను, ఎనర్జీ ఇస్తాను. ఐ వాంట్ సీ దట్ దే అచీవ్ దేర్ గోల్స్. నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఏంటంటే అతనికి జాబ్ ఇంట్రెస్ట్ లేదు మొదటి నుంచి కూడా. హీఈస్ ఎంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ అనమాట. సో హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ బిజినెస్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ హీ ఈజ్ సక్సెస్ఫుల్ ఆల్సో, బట్ స్టిల్ స్ట్రగ్లింగ్. అయితే అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను బిజినెస్లో ఇప్పుడు నేను నెక్స్ట్ 30 డేస్లో నన్ను నేను ఛాలెంజ్ చేసుకుంటూ నేను చేస్తూ అలాంటి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలని చెప్పి నా ఉద్దేశం అనమాట. ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఎవరంటే, అతనికి యాక్చువల్గా స్టార్టప్ ఏదో ఎంటర్ప్రెన్యూరియల్ అంబిషన్ ఉంది, కానీ బికాజ్ ఆఫ్ పేరెంట్స్ ప్రెజర్ అవ్వచ్చు, సొసైటల్ ప్రెజర్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్ ఒక జాబ్లో చేరాడు. జాబ్లో చేరిన తర్వాత లాంగ్ అవర్స్ ఉంటే మీకు తెలుసు కదా. సో అతనికి ఉన్న పెయిన్ ఏంటంటే, నేను నా అంబిషన్ ఫుల్ఫిల్ చేసుకుంటాను లేదా పర్మనెంట్గా ఈ జాబ్లో నిండిపోవాల్సి వస్తుందా, ఎప్పటికైనా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా అని చెప్పి ఆ పర్సన్కి ఒక లోపల ఒక డీప్ పెయిన్ ఉందన్నమాట. సో అలాంటి వాళ్ళు ఇంకెవరున్నా కానీ నేను చెప్పేది ఏంటంటే, యు ఆర్ నథింగ్ టు వరీ. జాబ్ చేసుకుంటూ నువ్వు చేయొచ్చు, లేకపోతే ఏ విధంగా అయినా సరే కీప్ దట్ స్పిరిట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నది వాళ్ళకి, ఆ స్పిరిట్ ఇవ్వాలని, అలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలన్నది నా యొక్క ఛాలెంజ్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఇంకపోతే నాకు తెలిసిన ఇంకొక అతను కూడా ఉన్నాడు. అతను కూడా 30+ ఇయర్స్ ఏజ్. సో అతను గ్రూప్ 1 యాస్పిరెంట్. దాదాపుగా నేను అనుకుంటున్న 2-3 అటెంప్ట్స్ అయిపోయినట్టున్నాయి. 2-3 అటెంప్ట్స్ అయిపోయినా కానీ స్టిల్ హీస్ అనుకున్నది గమ్యం చేరలేదు ఇంకా. హీ స్టిల్ ఫైటింగ్, హీ స్టిల్ స్ట్రగ్లింగ్. సో అతని మైండ్లో కూడా సో మెనీ, ఎందుకంటే 30+ వచ్చిన తర్వాత పేరెంట్స్ ప్రెజర్ ఉంటుంది, మ్యారేజ్ సెటిల్ అవ్వాలని ప్రెజర్ ఉంటుంది, మ్యారేజ్ ప్రెజర్ ఉంటుంది, నేను వెళ్ళే పాత్ కరెక్టా కాదా, నేను ఏదో ఇంజనీరింగ్ నేను ఫినిష్ అయిపోయింది కదా, నేను ఎటు జాబ్ చూసుకోవాల్సింది, జాబ్స్ చూడకుండా ఇట్లా నేను ఈ గ్రూప్ 1 అనుకొని ఎందుకు అంబిషన్ పెట్టుకొని ఇట్లా వెళ్ళాల్సి వచ్చింది,
ఐ మూవింగ్ ఇన్ ఏ రైట్ పాత్ ఆర్ నాట్, అండ్ సో మెనీ క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో ఉంటాయి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఈ యొక్క ఛాలెంజ్ ద్వారా ఇన్స్పిరేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. వాళ్ళు అనుకున్న గమ్యం చేరాలి. చేరటానికి కావాల్సిన నా వంతు నా యొక్క ఇన్స్పిరేషన్ కానీ, నా లైఫ్ స్టోరీ చెప్పడం ద్వారా కానీ, ఎందుకంటే ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ గ్రూప్ 1 ఆఫీసర్, ఐఎమ్ ద టాపర్ ఆల్సో. సో నా స్టోరీ చెప్తూ వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇద్దామని అదనమాట. ఈ ఛాలెంజ్లో అది కూడా ఒక పార్ట్ అనమాట. ఇకపోతే ఇంకా ఇంకా ఒక అతను ఆల్రెడీ జాబ్లో ఉన్నాడు, కానీ ఆ జాబ్ ఎందుకో కానీ సాటిస్ఫై అవ్వట్లేకపోతున్నాడు. ఎందుకంటే లాంగ్ అవర్సు, అనుకున్న శాలరీ సఫిషియెంట్ శాలరీ రాదు. నేను ఇంకా లైఫ్ ఏదో మిస్ అవుతున్నాను ఏంటని ఒక ఫీలింగ్ ఉంది. సో ఏ అలాంటి 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 పర్సన్స్, సో మెనీ పీపుల్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్స్ ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఉంది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఏదన్నా ఆపర్చునిటీ ఉన్నదా అనేది కూడా నేను ఈ యొక్క 30 డేస్ ఛాలెంజ్లో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నేను యాక్చువల్లీ వీడియోస్ చేయబోతున్నాను. నా ప్రతి పీస్ ఆఫ్ వీడియో కూడా ఇలాంటి యంగ్ అడల్ట్స్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం, వాళ్ళు ఎంటర్టైన్ చేయడం కోసం, వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం కోసం నేను చేయబోతున్నాను. ఇకపోతే ఇంకా చాలామంది ఇలాంటి యంగ్ అడల్ట్స్ బేసిక్గా 25 to 35 ఈ ఏజ్లో చాలా డైనమిక్గా ఉండాల్సిన ఏజ్. ఇలా నీరసంగా, నిస్సత్తుగా, యాంగ్జైటీ, స్ట్రెస్, ఇంకా ఎడిక్షన్స్, ఇవన్నీ కూడా వాటి నుంచి ఆ ఎడిక్షన్స్ బయటపడేసి వాళ్ళు అనుకున్న గమ్యం వరకు చేరటం కోసం నేను ఈ ఛాలెంజ్ చేస్తున్నాను. అయితే మీ అందరికి నేను చెప్పేది ఒకటే, అది మీ తప్పు కాదు. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, ఇది మీ తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు పెరిగిన ఎన్విరాన్మెంట్స్, మీ పేరెంట్స్, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇప్పుడున్న సోషల్ స్ట్రక్చర్, చిన్నప్పటి నుంచి కూడా చదువుకో, మార్కులు తెచ్చుకో, మార్కులు రాకపోతే జాబ్ లేదు అంటే చదువుకునేది జాబ్ కోసం అండి? చదువుకునేది నాలెడ్జ్ కోసం కదా, జాబ్ కోసమా? అంటే జాబ్ అంటే ఏంటి? అంటే జీవితాంతం వాడికి బానిస బతకాల్సిందేనా? వాడి దగ్గర పనిచేస్తూ వాడు ఇచ్చే జీతం తీసుకుంటూ జీవితాంతం అంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అన్నీ కూడా వేరే పెద్ద కార్పొరేట్స్కి ఒక ఒక వర్క్ ఫోర్స్ ఇస్తున్నారా? అంటే కొంతమంది కూడా బిజినెస్ స్పిరిట్ ఉండదా? ఎంటర్ప్రెన్యూరియల్ స్పిరిట్ ఉండదా? ఇంకా అదర్ హైయెస్ట్ అంబిషన్స్ ఉండవా? సో కాబట్టి ఎనీవే ఇప్పుడున్న సిస్టమ్ అన్నీ బేసికల్గా ఇప్పుడు, ఎందుకంటే నా లైఫ్ కూడా కొన్ని 1-2 ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇది నేను చెప్పేది ఏందో అర్థమవుద్ది. నేను కూడా నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన గ్రూప్ 1, నేను కూడా ఐఎమ్ యాస్పిరెంట్ ఆఫ్ గ్రూప్ 1. అప్పుడు ఆ రోజుల్లో నేను గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేప్పుడు కూడా మా పేరెంట్స్ కానీ, ఇంకా మా అంకుల్స్ వాళ్ళు ఏమనేవాళ్ళంటే, ఎందుకురా మనకి అవన్నీ, ఏదో బీఈడీ చేసుకొని టీచర్ అయిపోయి ఏదో మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోయేదానికి గ్రూప్ 1 మనకు వస్తాయో చెప్పు, నువ్వు అతిగా ఆశపడుతున్నావు, ఎందుకు ఇవన్నీ అవసరం ఏంటి మనకి అని చెప్పి అలా నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు. ఒక అతనైతే, నువ్వేమనుకుంటున్నావు, గ్రూప్ 1 అంటే మామూలు అనుకుంటున్నావా, అంత సీన్ లేదు నాన్న నీకు, చక్కగా బీఈడీ చేసి ఏదైనా టీచర్ అయిపో అని చెప్పి డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, బేసికల్గా ఏంటంటే నీకు అంత సీన్ లేదు, అదేదో పెద్ద ఎవరెస్ట్ శిఖరం, అదేదో కొంతమందికే సంబంధించిందని. సో అలాంటి యొక్క డిప్రెసివ్ స్టేట్మెంట్స్, అలాంటి ఎన్విరాన్మెంట్లో, అలాంటి నెగిటివ్ ఎన్విరాన్మెంట్ నుంచి తర్వాత నేను ఐఎమ్ ద టాపర్ ఇన్ గ్రూప్ 1 సర్వీసెస్, సక్సెస్ అయిపోయాను. అప్పుడు తర్వాత అందరూ కూడా నువ్వు సాధిస్తావని అనుకున్నాను రా, కాకపోతే ఏదో అట్లా నీ మీద డౌట్ పడ్డాము. ఇది మామూలే, ఈ స్టోరీ మామూలే, ఇది ఎండ్లెస్ స్టోరీ, ఇది ఎప్పటికి ఇలానే ఉంటుంది. ఇప్పుడు కూడా బిజినెస్లో నేను ఫెయిల్ అయ్యానని చెప్పి నన్ను ప్రాపగాండా చేస్తున్నారు. రేపు నేను 30 డేస్ ఛాలెంజ్ తర్వాత మేబీ నేను అనుకున్న గమ్యం అనుకున్నది చేస్తే తర్వాత అందరూ వచ్చి మేము అనుకున్నావు నువ్వు సక్సెస్ఫుల్ అవుతాను అంటారు. నాకు తెలుసు, పీపుల్ ఆర్ లైక్ దట్ ఓన్లీ. సో వాళ్ళని అంత కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే, మీరు అసలు నాకొక్కడికే దేవుడి ప్రాబ్లం ఇచ్చాడు ఏంటి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. నీకొక్కడికే ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ పర్సన్ ఎవరైతే హై అంబిషన్ ఉంటుందో, ఎత్తుకు ఎదగాలని కోరుకుంటారో, వాళ్ళందరూ కూడా దే అండర్గో ద సేమ్ ప్రాసెస్ అనమాట. సో కాబట్టి యు ఆర్ నాట్ అలోన్, డోంట్ థింక్ యు ఆర్ నాట్ అలోన్. సో కాబట్టి నీ సైడ్ నుంచి ఏం తప్పు లేదు,
యూ నీడ్ టు కంటిన్యూ ఫైట్ కంటిన్యూ చేయాలి, అనుకున్న గమ్యం వైపు వెళ్ళాలి. యూ షుడ్ నెవర్ ఎవర్ గివ్ అప్, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఆ విధంగా ఉండటం కొరకు నేను ఈ ఛాలెంజ్ నన్ను నేను ఛాలెంజ్ చేసుకుంటున్నాను. సో నేను ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ ఛాలెంజ్ చేస్తున్నానో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. సో వాట్ ఈజ్ మై ఛాలెంజ్ ఇప్పుడు వాట్ ఈజ్ మై ఛాలెంజ్? నా ఛాలెంజ్ ఏంటంటే ఐ హ్యావ్ 2 యూట్యూబ్ ఛానల్స్. ఒకటి ఫైట్ యువర్ ఇన్ఫర్టిలిటీ, దట్ ఈస్ ఇంగ్లీష్, దట్ ఈస్ గ్లోబల్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను. రీసెంట్గా ఈ ప్రవీణ్ బెన్ వ్లాగ్ అన్నది కూడా స్టార్ట్ చేశాను తెలుగులో. యాక్చువల్గా నాకు తెలుగులో చేసే ఉద్దేశం లేదు, బట్ ఎనీవే స్టార్ట్ చేశాను. బట్ ఈ మధ్య కంటెంట్ బాగా పీపుల్ ఆర్ లైకింగ్ మై కంటెంట్. ఇట్ లుక్స్ లైక్ దే లైక్ మోస్ట్ ఆఫ్ మై కంటెంట్ అనిపిస్తుంది. సో కాబట్టి నెక్స్ట్ 30 డేస్లో నా ఛాలెంజ్ ఏంటంటే జూలై 1 నుంచి జూలై 30 వరకు, దీస్ ఆర్ ద 30 డేస్ ఛాలెంజ్. ఎవ్రీడే నేను ముందుగానే మీకు చెప్తాను. ఏం చెప్తానంటే నేను రేపు ఫైట్ యువర్ ఇన్ఫర్టిలిటీలో ఇన్ని లాంగ్ వీడియోస్, ఇన్ని షార్ట్ వీడియోస్ వేయబోతున్నాను. అట్లనే ప్రవీణ్ బెన్ వ్లాగ్లో ఇన్ని లాంగ్ వీడియోస్, ఇన్ని షార్ట్ వీడియోస్ వేయబోతున్నాను అని ముందుగానే మీకు చెప్తాను. ముందుగానే చెప్పి నెక్స్ట్ రోజు ఏం చెప్తారంటే నేను చెప్పిన ప్రకారం చేశానా లేదా, ఎస్ నేను అనుకున్న ప్రకారం చేశాను, లేదంటే ఎస్ అనుకున్న దానికంటే ఎక్కువ చేశాను, లేదంటే అనుకున్న దానికంటే కొంచెం తక్కువ చేశాను. ఇది ఛాలెంజ్. ఎవ్రీడే నేను ఈ రిజల్ట్ నేను షార్ట్ వీడియో రూపంలో పెట్టబోతున్నాను. ఎవ్రీడే డే 1 రిజల్ట్స్, డే 2 రిజల్ట్స్, డే 3 రిజల్ట్స్, లైక్ దట్ ఇట్ గోస్ ఆన్ లైక్ దట్ టిల్ 30th. తర్వాత 31st జూలై రోజున టోటాలిటీ ఆఫ్ దిస్ ఛాలెంజ్ ఏంటి, ఈ 30 డేస్లో ఈ 2 ఛానల్స్లో నేను నాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ, నేను ఏదైతే ఏం చేస్తున్నానో ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుందా రాదా, వచ్చిందే లేదా, నేను అనుకున్న దానికంటే ఎక్కువ సాధించానా లేదా అనుకున్న దానికంటే తక్కువ సాధించానా, ఇవన్నీ కూడా నేను 31st అంటే 30 రోజుల తర్వాత 31st అంటే జూలై 31st రోజున ఈ రిజల్ట్స్ని మీకు రివీల్ చేస్తాను. సో ఎవ్రీడే ఛాలెంజ్లో మీకు ఎవ్రీడే రిజల్ట్స్ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఛాలెంజ్ అంటే నన్ను నేను ఛాలెంజ్ చేసుకుంటున్నాను. ఎందుకు ఛాలెంజ్ చేసుకుంటే ఇన్ని వీడియోస్ నేను చేయగలనా లేదా, బోత్ ఛానల్స్ నేను కంటెంట్ నేను క్రియేట్ చేయగలనా లేదా, ఇన్ని చేయగలనా లేదా అని. ఇంకోటి ఏంటంటే కంటెంట్ క్రియేట్ ఎవరైనా చేస్తారండి, దట్ ఈస్ నాట్ ఇష్యూ. బేసికల్గా కంటెంట్ దట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పీపుల్, దట్ ఈజ్ చేంజింగ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానల్స్లో లాట్ ఆఫ్ కంటెంట్ ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో కంటెంట్ గురించి ఇష్యూ కాదు. కంటెంట్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్, అంటే కంటెంట్ దట్ గెట్స్ మోర్ వ్యూస్, కంటెంట్స్ దట్ మోర్ కామెంట్స్, సో కంటెంట్ ఇన్స్పైరింగ్ కంటెంట్ అంటే పీపుల్ని చేంజ్ చేసే కంటెంట్, అలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలి. సో ఆ కాంటెక్స్లో నేను అలాంటి కంటెంటే చేస్తాను నేను. కాబట్టి దిస్ ఈజ్ మై ఛాలెంజ్. 30 ఎవ్రీడే రిజల్ట్స్ నేను పోస్ట్ చేస్తాను. సో బీ పార్ట్ ఆఫ్ దిస్ ఛాలెంజ్. ఎందుకంటే నేను ఛాలెంజ్ చేసి నన్ను నేను ఛాలెంజ్ చేసుకునేది కేవలం నా రిజల్ట్స్ ఏదో చూపించడం కోసం, నేను గొప్పోడని చెప్పుకోవడం కొరకు కాదు. నేను గొప్పోడా లేదా కాదా అన్నది అది నాకు తెలుసు. వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ నాకు తెలుసు, వాట్ ఈజ్ మై కెపాసిటీ మాకు తెలుసు, నా ట్రాక్ రికార్డ్ నాకుంది. సో కేవలం మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం కోసం, మీ అందరూ అనుకున్న గమ్యం చేరాలండి. నేను సంకల్పించుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకున్న గమ్యం చేరాలి. చేరే వరకు మీ వెనకాల నేను ఉంటాను. అది నా ప్రామిస్. మీరు అనుకున్న గమ్యం ఖచ్చితంగా తీరుతారు. హూ కెన్ స్టాప్ యూ వెన్ యూ హ్యావ్ హై డిగ్రీ ఆఫ్ ఇంటెన్షన్, డిసిప్లైన్డ్ వర్క్, ignoring others' comments? Who can stop you? So be part of this challenge and enjoy this challenge. ఎందుకంటే ఎంజాయ్ చేయాలి కదా లైఫ్ అంటే. ఓకేనా? నేను షల్ ఐ క్లోజ్ మై వీడియో. సో మీరు కనుక ఈ ఛాలెంజ్ మీకు నచ్చితే గో హెడ్ అని కామెంట్ పెట్టండి, ఐఎమ్ విత్ యూ అని పెట్టండి. That encourages me, and share this video to your friends and colleagues. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ దిస్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే ఎవ్రీబడి జాబ్ చేసేవాడు, జాబ్ చెయ్యనివాడు అందరూ కూడా డల్గా బతుకుతున్నారు. కాస్త కిక్ కావాలంటే, కొద్దిగా ఎనర్జీ కావాలంటే ఈ ఛాలెంజ్లో ఖచ్చితంగా మీరు పార్ట్ అయితే ఖచ్చితంగా కిక్ వస్తుంది.
ఐ విల్ గ్యారంటీ దట్ కిక్. సో ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ.